యూనివర్సిటీలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన ఏబీవీపీ, మరో పక్కన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇంకొకటి అటు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ వీళ్ళందరి మధ్యన కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం ఏబీవీపీ నాయకులు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది, అసలు దీనికి సంబంధించి వివాదం ఎందుకు తలెత్తింది, అసలు ఎందుకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది అసలు? అన్న, వందే మాతరం వచ్చి 150 సంవత్సరాల సందర్భంగా మేము రైట్ వింగ్ ఐడియాలజీకి సంబంధించినటువంటి మేమందరం కూడా గత 4 నెలల నుంచి కూడా అందరం కలవడం, కర్రసాము నేర్చుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, మాకు సంబంధించినటువంటి రైట్ వింగ్ ఐడియాలజీకి సంబంధించిన పాటలు పాడుకోవడం, వందే మాతరం అనడం, భారత్ మాతకి జై అని స్లోగన్స్ ఇచ్చుకుంటూ మేమందరం కూడా ఒక చోట ప్రతిరోజు కలుస్తూ ఉన్నాం. దాన్ని చూసి వంట పట్టించుకోలేనటువంటి కొంతమంది, అదేవిధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ మిలిటరీ ఫ్లీట్ ఏదైతే రివ్యూ ఫ్లీట్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఒక అటెన్షన్ గ్యాదర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఐడెంటిటీ కోసం అలవాటు పడ్డారు. ఏ విధంగా డ్రగ్స్కి అలవాటు పడతారో ఆ విధంగా సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. ఈ సోషల్ మీడియాకి అలవాటు పడి ఏదో ఒకటి బజ్ క్రియేట్ చేయాలి, ఇంటర్నేషనల్ అటెన్షన్ మన మీద గ్రాస్ప్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఇక్కడ కొన్ని దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తుల్ని కూకటి వేలతో సైతం పికిలించి వేయాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పాలసీలను వ్యతిరేకిస్తూ ఎక్కడ వాళ్ళ అశాంతిని కక్కాలి అనేటువంటి తెలియక ఇక్కడ జరుగుతున్నటువంటి మా స్టూడెంట్స్ మేము ఏదైతే గ్యాదర్ అయి ఉన్నామో మా మీద దాడికి మేము ప్రార్థన చేసుకుంటూ రాళ్ళు విసరడం, కట్టెలు విసరడం, ఇట్లాంటి ప్రార్థనలు చేయడం కాదు, ఆర్ఎస్ఎస్ లాంటి అంటే విద్యా సంస్థల్లోకి రానటువంటి వాళ్ళని ఎంటర్ కాకున్నటువంటి సంస్థల్ని ఇక్కడ దాన్ని ప్రోద్బలం చేస్తున్నారని మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ ఉంది? Is there any policy that states that RSS should not practice in any institution? There is no such policy of government of India. So clearly some policies have been passed in the Parliament of India stating that such ideologies should not be encouraged in India, which are working against the nation. The ideologies which are working against the nation are communist ideologies. They will be erupted till 2026. అసలు ఎవరి మీద ఎవరు దాడులు చేశారు? రాత్రి కొట్టుకున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎవరి మీద ఎవరు దాడులు చేశారు, ఎందుకు చేశారు? అసలు క్లియర్ కట్ మేము ప్రతిరోజు కూర్చొని మేము ఒక చోట ప్రశాంతంగా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి వీడియో డాక్యుమెంటేషన్ మీకు అందరికి కూడా ఇస్తాం. వ్యక్తిగతంగా మేము కూర్చొని పాటలు పాడుకుంటున్నటువంటి సమయంలో మా మీద రాళ్ళు విసిరి దాడికి దిగినటువంటి వాళ్ళు ఎస్ఎఫ్ఐ గూండాలు. ఖచ్చితంగా దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ వీసీ, చాతగాని వీసీ ఎవరైతే ఉన్నారో ఈ చాతగాని వీసీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లాంటి వాతావరణం మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో క్రియేట్ అయితే ఈసారి నీ ఆఫీస్కి వచ్చి కూడా కూర్చుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. స్టూడెంట్స్ ఎక్కువ లేరు, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వచ్చారని మేమే చేస్తున్నటువంటి ఆరోపణ. తప్పు, అంతా శుద్ధ తప్పు. కావాలని ఏదో ఒక సాకు పెట్టుకోవాలి కాబట్టి ఒక ఫేక్ ఎలిగేషన్తో వచ్చారు. మేమందరం మా ఐడి కార్డులు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రమ్మని చెప్పండి, ఎక్కడికి వస్తారు, బహిరంగంగా మేము వచ్చి కూర్చుంటాం. అవును, ఒకటి చెప్పారు బయట వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకు రాకూడదు? ఆంధ్ర యూనివర్సిటీ నీ బాబు సొమ్మ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రన్ బై ట్యాక్స్ పేయర్స్ ద్వారా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్, నువ్వు ట్యాక్స్ పేయర్, నేను ట్యాక్స్ పేయర్. ఎందుకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోకి రారు? ఎవరైనా వస్తే తప్పేంది, మేము అందరినీ కూడా స్వాగతిస్తాం. అసలు విద్యాలయాల్లో రాజకీయాలు చేయొద్దు అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది రాజకీయంగా మారిపోతుంది అనుకోవట్లేదా? అస్సలు ఇది రాజకీయంగా మారదు. కుట్ర కావాలని ఏదో ఒక విధంగా అంతమైపోతున్నటువంటి ఐడియాలజీ వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. అంతకు మించి కుట్రకు మించి ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఐడియాలజీని అంతం కాకుండా ఉండేలాగా చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తున్న దానికి సంబంధించి కేవలం మా మీద దాడులు చేశారు, అది కావాలనే దాడులు చేసిన వాళ్ళ ఐడెంటిటీని నిరూపించుకోవడానికి చేసుకున్నటువంటిదని ఏబీవీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోకి బయట వ్యక్తులు రాకూడదని చెప్పడానికి మీరెవరంటూ వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు ఒక పక్క నుంచి ఏయూ స్టూడెంట్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, మరో పక్కన అటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులతోనూ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.